హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసేటప్పుడు నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలా టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల నాకు థ్రెడ్ ర్యాపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. బ్యాంగిల్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఫస్ట్ థ్రెడ్ ఎన్ని లైన్స్ తీసుకుంటానంటే నేను 31 లైన్స్ తీసుకుంటాను. కొంతమంది 25 లైన్స్ 27 లైన్స్ కూడా తీసుకుంటారు. ఇలా తీసుకున్నాక దాన్ని స్టిక్ చేసుకుంటాం కదా బ్యాంగిల్కి. ఆ థ్రెడ్ని ఆ లైన్స్ స్టిక్ అయ్యాక మనం థ్రెడ్ని ర్యాప్ చేసేటప్పుడు మన ఫింగర్ అనేది అంటే మన బొటనవేలు ఉంటుంది కదా, అది ర్యాప్ చేసిన థ్రెడ్ మీద కాకుండా బ్యాంగిల్కి సైడును ఉంటే మన ర్యాపింగ్ అనేది నీట్గా వచ్చిందో లేదో బాగా తెలుస్తుంది. ఇన్ కేస్ అట్లా పైన కానీ ఉంటే మనకి ర్యాపింగ్ అనేది తెలియదు. సో సైడ్కి ఉంటే మాత్రం మనకి బాగా తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అది రాంగ్ వచ్చినా మళ్ళీ దాన్ని మనం రివర్స్ చేసి మళ్ళీ సరి చేసుకోవచ్చు. అలాగే థ్రెడ్ని మనం ఇట్లా ర్యాప్ చేసేటప్పుడు కొంచెం పలుచగా లైన్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి మరీ కాకుండా క్లమ్సీగా కాకుండా కొంచెం పలుచగా వచ్చేటట్లు ర్యాప్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ 2 టిప్స్ నేను ఫాలో అయ్యాను. థ్రెడ్ ర్యాపింగ్ అనేది నాకు చాలా నీట్గా కనిపించింది. నేను చేసిన కొన్ని డిజైన్స్ ఫ్రెండ్స్. ఇది జర్దోసి స్ప్రింగ్, అలాగే అది స్టోన్ లేస్, వైట్ స్టోన్ కాదు, చిన్ని ముత్యం ఉంటుంది కదా ఆ స్టోన్, ఆ ముత్యం లేస్ అది. అలాగే డైమండ్ షేప్ కుందన్స్, దీపం కుందన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఒక బ్యాంగిల్ మన లుక్ని మారుస్తుంది అలాంటి డిజైన్స్ ఫ్రెండ్. ఆలివ్ గ్రీన్ ఫ్రెండ్స్, ఇది మూన్ షేప్ కుందన్స్తో డిజైన్ చేశాను. అలాగే జర్దోసి స్ప్రింగ్, ట్రయాంగిల్ షేప్, డ్రాప్ షేప్ కుందన్స్ కూడా ఉన్నాయి దానిలో. ఈ బ్యాంగిల్ డిజైన్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు చాలా రోజుల నుంచి ట్రెండింగ్లో ఉన్న లావెండర్ కలర్ ఫ్రెండ్స్ ఇది. దీని మీద మూన్ షేప్ కుందన్స్తో డిజైన్ చేశాను. అలాగే ఎస్ షేప్ కూడా ఉన్నాయి. ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.